రెడ్డి గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ ఆరోపించారు, ఆయన మీ హయాంలో 27,000 కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడాను ఇది పాలమూరు రంగారెడ్డి ఒక్క అనుమతి కూడా తీసుకురాకపోవడం అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్గా చెప్తున్నారు ఆయన. ఇటువైపు ఏమో మరి 90% ప్రాజెక్ట్ పూర్తి చేశామనేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి 2 ఏళ్లలో మీరు ఏం చేశారు అని మీరు అడుగుతున్నారు. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ప్రాజెక్ట్ ఎందాక వచ్చింది? ప్రాజెక్టు నిజంగా వృధానా, ఉపయోగకరమా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, కో ప్యానలిస్టులకు, కాంగ్రెస్ ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి, అదేవిధంగా అనలిస్ట్ గారికి, మీకు అందరికి కూడా నమస్కారాలండి. ఇప్పుడు అనలిస్ట్ గారు చాలా విపులంగా చెప్పిండు ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో. అయితే అసెంబ్లీ విషయంలో కొద్దిగా ఎవరు లేవలేదు, అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తా అని అన్నారు. బట్ అసెంబ్లీలో ఇవాళ జరిగిన సన్నివేశం మీరు అన్నట్టు ఇంతకుముందు ఇంట్లోనే చెప్పినట్టు ఒక ఆసక్తికర సన్నివేశం ఏంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రధాన ప్రతిపక్ష నేత దగ్గరికి వచ్చి గౌరవంగా పలకరించడం అనేది అది మంచి సాంప్రదాయమే అయినా కూడా, కానీ మాలాంటి వాళ్లకు ఆయన యొక్క పరిణితి మరి చెందిండా, లేకపోతే మార్పు వచ్చిందా అని భావించన్నా, లేకపోతే నోటితో విరిచి నొసంతో వెక్కిరించినట్టు భావించాలా అనేది చూడాలి. ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు ఇది ఇట్లా చాలాసార్లు చేసిండు తను అనేక సందర్భం. ఎందుకంటే మొన్న వారు కోస్గిలో వారి యొక్క నియోజకవర్గంలో జరిగిన సభలో కేసీఆర్ గారు చావాలే, బండ కట్టుకుని దునకాలే, మల్లన్న సాగర్ దునకాలే, రంగసాయి నగర్ దునకాలే, చచ్చిపోవాలి, నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన నడుమిరిగింది, ఆయన ఉండడు, పోవాలి, ఇట్లాంటివి ఏ ఉన్నాయి ఆయన మొదటి నుంచి వెళ్ళి. సో అవన్నిటి మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి అదంతా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు విశ్లేషకులు లాంటి వాళ్ళు కూడా అట్లాంటి మాటలను చాలా వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రి అది దాన్ని తప్పించుకోవడానికే ఇలా స్వయం ప్రధాన ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోయిందని మాలాంటి వాళ్ళని అయితే మేము భావిస్తూ ఉన్నాం. సరే, అది ఏది ఏమైనా కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరగాల్సింది. మీరు పెట్టిన చర్చ ఇలా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జరుగుతున్న వాస్తవం ఏందనేది మీరు మంచి చర్చకు తెరదీశారు. డెఫినెట్గా దీంట్లో మంచి అంశాలు మరి రాజకీయంగా కాకుండా నేను లెక్కలతో చెప్తాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చెప్పిండ్రు, నేను రాసిన లెటరే ఇదే లెటరు హరీష్ రావు గారు చూపించిండు అని చెప్పిండు. నేను ఇదే లెటర్ మళ్ళీ చూపిస్తున్నా. నేను ఇప్పుడు ఉత్తమ్ కుమార్, ఎందుకంటే హరీష్ రావు గారు పాత కౌంటర్, అది ఇవాళ మాట్లాడలేదు దీని మీద. సో పాతగా చెప్పిన దానికే మళ్ళీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసిన లెటరే ఇది కాంతారావు గారికి రాశారు. ఎప్పుడు డిసెంబర్ 13వ తారీఖు నాడు రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఈయనెవరు, సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ జలశక్తి. సో అదే లెటర్ మీరు హాఫ్ పార్టే చూపించి 45 టీఎంసీలకు కేంద్రానికి లేఖ రాశారని చెప్పేసి మీరు బ్లేమ్ చేస్తున్నారు. నేను హాఫ్ పార్ట్ కాదండి, దీంట్లో వాళ్ళు రాసినవి ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు రాసిన హైలైట్ చేసి నేను చదువుతున్నాను. ఒకటే వాడు, నేను జస్ట్ 2 లైన్లు చదివి వినిపిస్తా, మా మిత్రునికి తెలియాలి కాబట్టి, వారు కూడా తెలుసుకోవాలి కాబట్టి. దీంట్లో ఒకటే పేజ్ నెంబర్ 2లో 4లో ఒకటే డైరెక్ట్ లైన్ చెప్తా ఉన్నాను. In view of the above, it is requested to kindly accord appraisal of the DPR of Palamuri Rangareddy Lift Irrigation Scheme for phase 1 with a utilization capacity of 45 TMC, so as to ensure early benefits to the farming community. ఇది నేను క్లుప్తంగా చెప్పిన దీని గురించి. 45 TMCలు వినియోగ సామర్థ్యం దయచేసి అంచనా మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పి నేనేమంటున్నానంటే, మీరు 45 TMCలు ఎందుకు రాసిండ్రు? మీరు 90 TMCలే రాయకపోయినరు. వాళ్ళు ఎంత ఇస్తారనే తర్వాత విషయం. మీరు 90 TMCలే రాయకపోయినరు. ఆనాడు మేము ఇచ్చిన జీవో అండి ఇది. ఇలా బీఆర్ఎస్ సర్కార్లు ఉన్నప్పుడు 22లో మేము ఇచ్చిన జీవో ఇది. ఇది 90 TMCల కోసం ఆనాడు ఇచ్చింది. 246 జీవో నెంబర్, GORT నెంబర్ 246. ఇది 90 TMCలకు అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన జీవో. ఇవాళ ఇది ఇట్లా ఉండంగా మీరు తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా దీంట్లో 45 TMCలని ఎందుకు రాయవలసి వచ్చింది? మీరు దాంట్లో రాసిందే చదివినాం కదా, అది 1 పాయింటా 2 పాయింటా కాదు. ఇప్పుడు దీని 90 TMCలను రాస్తే చర్చ ఉండకపోవు కదా, ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంకొకటి ఏమడుతున్నారు, మీ హయాంలో ఏం జరగలేదు, నిల్లు అని అంటున్నారు. నేను పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మా నాయకుడు హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు. ఇలా దాదాపుగా 35,000 కోట్లు మంజూరు చేసి 27,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా 27,000 ఎకరాలు రైతుల నుంచి వెళ్ళి భూసేకరణ చేయడమే కాకుండా 6 రిజర్వాయర్లను, దాదాపు 5 రిజర్వాయర్లను పూర్తిగా కంప్లీట్ చేసినాం. హెడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. ఇలా
చిన్న కాలువలు ఒక 2 కిలోమీటర్ల కాలువలు తవ్వితే ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఈ 2 సంవత్సరాలు ఒక్క కాలువ తవ్వకుండా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారి సొంత జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి గారే. సో రెండవది ఇవాళ మా ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పిన లెక్క చెప్తాను. ఇది నాది కాదండి, ఇది లెక్కనే. ఇది మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఇది ఇలా కల్వకుర్తి 1984లో ఫౌండేషన్ వేసిండండి. 1984లో కల్వకుర్తికి ఫౌండేషన్ వేసిండ్రు. 84లో 30 సంవత్సరాలు వచ్చింది 2014 వరకు ఏం జరగలే. కానీ 2014 నుంచి అలాంటి 13,000 ఎకరాలు మాత్రమే సాగు జరిగింది. 13,000 ఎకరాలు 30 సంవత్సరాలలో 84లో ఫౌండేషన్ ఎత్తే కల్వకుర్తికి 30 సంవత్సరాల్లో 13,000 ఎకరాలు. తర్వాత 2014 తర్వాత మేము వచ్చిన తర్వాత 3,07,000 ఎకరాలు ఆయకట్టు కవర్ అయ్యే విధంగా మేము చేసినామండి. ఆ తర్వాత నెట్టెంపాడు 2005లో ఫౌండేషన్ వేసిండ్రు. ఇది 9 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఇచ్చింది 2,300 ఎకరాలకు. నెట్టెంపాడు 9 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు 2005లో ఫౌండేషన్ వేసిండ్రు. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది 1,42,000 అంటే 2014 నుంచి వెళ్ళి 2023 వరకు 1,42,000 ఎకరాలు. 9,000 ఎకరాలు ఎక్కడ, 1,42,000 ఎకరాలు ఎక్కడ. భీమా 2005లో ఫౌండేషన్ వేసిండ్రండి. ఇది 9 సంవత్సరాలు పట్టింది. వీరు ఇచ్చింది 12,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు 9 సంవత్సరాలలో. కానీ మేము 2014 నుంచి 2023 వరకు మేము దిగిపోయే వరకు 1,58,000 ఎకరాలు మరి భీమా ద్వారా మేము ఆయకట్టు కవర్ చేసినాం. అదేవిధంగా కోయిల్ సాగర్ కూడా అంతే. 2005లో ఫౌండేషన్ వేసిండ్రు. 9 సంవత్సరాలు పట్టింది. ఒక్క చుక్క నీరు కూడా ఒక ఎకరానికి కూడా పోలే, ఒక గుంటకు కూడా పోలే. మేము వచ్చిన తర్వాతనే దాన్ని 38,250 ఎకరాలకు, ఇలా తుమ్మిళ్ళ కూడా అంతే 55,000 ఎకరాలకు. టోటల్గా ఇలా వాళ్ళ హయాంలో 27,308 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తే మేము వచ్చిన తర్వాత ఈ యొక్క మొత్తంలో ఈ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు, తుమ్మిళ్ళ మొత్తం కలిపి ఇప్పటిదాకా మా నాయకుడు చెప్పినట్టు మొత్తం కలిపి 6,36,700 ఎకరాలకు 6,36,700 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినామండి. ఇది సత్యం. ఇది అబద్ధం చెప్తలేము. ఈ లెక్కలున్నాయి మన ముందట. ఈ ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇది వాస్తవాలు తెలుసు. ఏం చేసినాం అనేది కూడా, ఎక్కడెక్కడ ఎన్ని చేసినాం అనేది మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పి ఇది ఇట్లా ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, ఒకటే పట్టుకున్నారు వాళ్ళ సూత్రం, ఒక దొడ్డు సూత్రం పట్టుకున్నారు. ఏంటిది అంటే కేసీఆర్ గారు 299 టీఎంసీలకు సంతకం పెట్టొచ్చిండు అంటున్నారు. ఇక అది తప్పితే వారు ఏం మాట్లాడతలేరు. సంతకం చేశారు కదా, మరి ఇప్పుడు చేశారు కదా, రోజా చేసిన మాట వాస్తవమే కదా. ఇప్పుడు 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకం చేసి వచ్చిన మాట వాస్తవం కదా. ఇప్పుడు ఒకటి రోజా గారు 299 టీఎంసీలకు కేసీఆర్ గారు సంతకం చేయలేదండి. ఇవాళ ఇంకొకటి కూడా అది చెప్పే ముందు నేను ఇంకొకటి చెప్తా. ఈ ఒక్క అనుమతి కూడా రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు. ఒక్క అనుమతి కాదు, ఇవాళ ఎన్ని అనుమతులు వచ్చినాయంటే దాదాపుగా 7 అనుమతులు అండి. సెప్టెంబర్ 23 వరకు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మేము తీసుకొచ్చిన అనుమతులు. అటవీ అనుమతి 2019లో తీసుకొచ్చాం. 7 అనుమతులు. అటవీ అనుమతి, కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతి, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతి. ఇలా పర్యావరణానికి సంబంధించిన అనుమతి కూడా ఇలా మేము ప్రపోజల్ పెట్టేసినాక అది పెండింగ్ ఉన్నది. ఆ పర్యావరణ అనుమతిని కూడా తీసుకురావడంలో ఇలా ఈ 2 సంవత్సరాలు జాప్యం చేసింది కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఈ ఈఏసీ అనుమతి లేకపోవడం వల్ల రోజా గారు మిగతా నిర్మాణాలు ఆగిపోయినాయి. ఈఏసీ అనుమతి లేకపోవడం వల్ల. సో ఇలా మేము అనుమతులు తీసుకొచ్చినాం, మేము పైసలు ఖర్చు పెట్టినాము, ఇచ్చినాము.